లావు తగ్గి క్యాన్సర్ బారి నుంచి బయటపడడం ఎలా? సో బేసిక్గా మనం తీసుకునే డైట్లో కార్బోహైడ్రేట్ లోడ్ అనేది తక్కువ చేసుకోవాలి, ప్రోటీన్ లోడ్ అనేది ఎక్కువ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్ తగ్గించడం వల్ల బాడీలో షుగర్ తగ్గుతుంది, క్యాన్సర్ సెల్స్ అనేవి కిల్ అయిపోతా ఉంటాయి. ప్రోటీన్ పెరగడం వల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ సెల్స్ని ఫైట్ చేసి కిల్ చేసేస్తుంది. సో దీనికి తీసుకోవాల్సిన డైట్ ప్యాటర్న్ మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే డైట్ ఈవినింగ్ 7 లోపల మీల్స్ ఇంటేక్ అనేది స్టాప్ చేసేయాలి. ఆఫ్టర్ 7 ఇంక్రీజ్ ద ఇంటేక్ ఆఫ్ వాటర్, నీళ్ళు ఎక్కువ తాగడము, ఆకలేస్తే నైట్కి ఫ్రూట్ లాంటివి తినడం చేసుకోవాలి. అండ్ మార్నింగ్ టైమ్స్లో రైస్ తినే చోట ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ బ్రౌన్ రైస్ అండ్ మిల్లెట్ కర్రీస్లో మోర్ ఆఫ్ పల్సెస్, నాన్ వెజ్, ప్రోటీన్, దాల్స్ ఇవి ఎక్కువ చేర్చుకుంటే మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ అందుతుంది. వీటితో పాటుగా ఓవర్ ద డే ఆల్మోస్ట్ 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అన్నది ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీడ్స్. ఇప్పుడు చాలామంది డైట్లో తక్కువైనది ఈ సీడ్స్ పోర్షన్. సో మనం పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని సోక్ చేసుకుని ఓవర్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసుకుంటే అయితే ఈ సీడ్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడాను ఇమ్యూన్ సిస్టము, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేసి తద్వారా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ క్యాన్సర్ బారి నుంచి పడకుండా కాపాడుకోగలుగుతాం హెల్త్ని.